స్వస్థతనిచ్చే యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని స్వస్థతతోనూ ఆరోగ్యంతోనూ దేవుడు మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. చూడండి, ఈరోజున ఆరోగ్యం అనేటువంటిది 3 రకాల ఆరోగ్యాల గురించి చెప్తాను. ఒకటి, మనిషికి శారీరక ఆరోగ్యం కావాలండి, మానసిక ఆరోగ్యం కావాలి, ఆత్మీయ ఆరోగ్యం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇస్తానన్నది ఏంటంటే 3 రకాలైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసిన దానిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన మన్నా మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకుంటారు. మరలా ప్రభు వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. యెషయా ద్వారా ఈ యొక్క వాగ్దానాన్ని దేవుని ప్రజల పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను మీకు ఆరోగ్యమును కలుగు చేసేదను. అవునండి, మన జీవితంలో దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, దేవుడు మనకు స్వస్థతనిచ్చేటువంటి వాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నేను స్వస్థపరిచి యెహోవా నేను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఏదైనా బాధతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, రుగ్మతతో ఉన్నావా, ఒకవేళ స్వస్థత లేకుండా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, లేకపోతే నీ బంధువులు కానీ, నీ తోబుట్టులు కానీ, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఐసీయూలో ఆరోగ్యం కొరకు వారు నిజంగా గోజాడుతున్నారా ప్రభువుని? ప్రభు వారికి ఇస్తున్న వాగ్దానం, నీకు ఇస్తున్న వాగ్దానము ఆరోగ్యమును కలుగు చేసేదను. ఆరోగ్యాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడువడు ఎడబాయుడు. హిజ్కియా తన జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు దేవదేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు, తన భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, తన కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు వైపు తిరిగినటువంటి ఆ సన్నివేశాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియాకి దేవదేవుడు 15 సంవత్సరాల ఆరోగ్యంతో పాటు ఆయుష్నిచ్చాడు. గొప్ప దీవెనతని. ఈరోజు నీ జీవితంలో ఆరోగ్యాన్ని నువ్వు తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావంటే, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుని రెక్కల క్రింద మనకు ఆరోగ్యం అంటే నీతి సూర్యుని నీలో నువ్వు కలిగి ఉండాలి. ఎవరా నీతి సూర్యుడు? మలాకిలో చెప్పండి, నీతి సూర్యుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారి గురించి ఒక మంచి మాట, నా నీతిమంతుడు, ఈ నీతిమంతునందు ఏ దోషము లేదని ఈరోజు అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువారు నీతిమంతుడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అని చెప్పినవాడు యేసు ఒక్కడే కదా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయేడు వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. ఆ నీతిశుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నీతిశుడు నీలో ఉదయిస్తే ఆరోగ్యాన్ని పొందుకుంటావు. రెండోదిగా, నీలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి అనుభవం, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప ఆరోగ్యాన్ని పొందుకుంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం గమనించగలుగుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుంటాం, ఆరోగ్యాన్ని కలిగి జీవించగలుగుతాం. దేవుడిని స్వస్థపరుస్తాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. మూడవదిగా, యథార్థమైన ప్రార్థన మనం చేయాలండి. యథార్థమైన ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో యథార్థమైన ప్రార్థన చేయకపోవటం వల్ల దేవుని నుంచి మనం కార్యాన్ని పొందుకోలేకపోతున్నాం. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి, నీ భక్తిలో యథార్థత ఉండాలి, నీ ఆరాధనలో యథార్థత ఉండాలి. తద్వారా నీ జీవితంలో దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. మా సంఘంలో ఒక ప్రియ సహోదరి అతి చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన తన పట్టడం జరిగింది. వచ్చింది, అన్న క్యాన్సర్ వచ్చింది, ఎంతో బాధ అనిపిస్తుంది, కీమోస్ చాలా కష్టం అనిపిస్తూ ఉన్నాయి, ప్రార్థన చేయండి, నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇదే వాగ్దానం చెప్పాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చెప్పడం జరిగింది. నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను. దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడమ్మా, ధైర్యంగా ఉండు, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయన్నప్పుడు ఒకరోజు రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒక మాట చెప్తుంది, అన్న నా ఓల్డ్ రిపోర్ట్స్ ఇవి, ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన న్యూ రిపోర్ట్స్. నిజంగా ఆశ్చర్యం, నాలో ఏదో క్యాన్సర్ లేదు, దేవుడు క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా నాకు విడుదలనిచ్చారని సాక్ష్యం చెప్పింది. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ గుండె సంబంధ రోగాల, కిడ్నీ సంబంధ రోగాల, లేకపోతే న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పైల్స్ కంప్లైంట్తో బాధపడుతున్నావా, సైనసైటిస్తో బాధపడుతున్నావా, ఆర్థరైటిస్తో బాధపడుతున్నావా, స్పాండిలైటిస్తో బాధపడుతున్నావా, ఒకవేళ మైగ్రేన్తో బాధపడుతున్నావా, ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా,
నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో నాయన వారి జీవితాల్లో ఇప్పుడే కార్యం జరిగించండి. నిస్సు రక్తాన్ని ఇప్పుడే వారి జీవితంలో ప్రోక్షం చేస్తున్నాం తండ్రి. ఆనందము, ఆశీర్వాదము, ఆరోగ్యము వారు పొందుకున్నట్టు చూపించండి. నిర్గమాకాండం 15:26 ప్రకారం నీ ప్రజలు మీరు దీవించండి. ఇర్మియా గ్రంథము 30:17 ప్రకారము నేను వారి యొక్క వాగ్దానాన్ని వారి నెరవేర్చండి. నీకు ఆరోగ్యము కలుగు చేసేదాన్ని వాగ్దానం స్థిరపరచండి ప్రభు. ఎవరైతేనైనా నేను వారి జీవితంలో నీ కొరకు కనిపెడుతున్నారో, నేను అద్భుతం పొందుకోవాలని నీ నుంచి ఆశిస్తున్నారో, ఇప్పుడే వారి జీవితంలో గొప్ప అద్భుతం వారి జీవితంలో జరుగును గాక. పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ఈ రోజున సంవత్సరం దయకిరీటము చేత వారు ఆశీర్వదించబడుతున్నారు గాక. వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారి జీవితాల్లో నీ యొక్క నెమ్మదిని, మనశ్శాంతిని, వైవాహిక ఆనందాన్ని అనుభవించి స్థిరపరచండి ప్రభు. ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి వారు, హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, అదే రీతిగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారికి గొప్ప జయ జీవితాన్ని అనుభవించండి. నూతన గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, నూతన వాహనాలు కొనుక్కోవాలని ఆశపడుతున్న వారి యొక్క ఆశను తీర్చండి. నీ మహిమతో నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానాన్ని 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తారు. ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క స్వార్థ పనిలో మీరు కూడా నిమగ్నం అవుతారు. దేవుని యొక్క గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి అన్నారు. ఈ స్వార్థ అనేక మంది ప్రకటించడం ద్వారా మీరు కూడా స్వార్థికులుగా మార్చబడగలుగుతారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆరోగ్యంతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.